Hi everyone. Welcome back to our YouTube channel. Neeli Meghalaya. Happy New Year! Ready? Andariki Happy New Year! తొందరగా ఇచ్చేస్తే షూట్ స్టార్ట్ చేద్దాం. యాక్షన్. సన్నగా కనపడాలి. నాకేసుకో అది కూడా. పెట్టేసుకోకండి. నేను చెప్పడం మర్చిపోయి హెయిర్ ఓకే, సో ఈరోజు వచ్చేసేసి ఎన్ఎం ఫుడ్స్ లోగోని కొంచెము అప్గ్రేడ్ చేయబోతున్నాము. అండ్ ఏవేవో చాలా ఐడియాస్ ఉన్నాయి. వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకేమీ తెలియదు. నేను బ్లైండ్ గా వచ్చాను ఈరోజు, ఎందుకంటే మాకు డైరెక్టర్, కెమెరామెన్స్ అందరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. సో మా జాబ్ ఒకటి రెడీ అవ్వటం, పని చేయడం అంతవరకు. ఇలా చూపించు మా డైరెక్టర్స్ ని, కెమెరామెన్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ ఈయన వచ్చేసేసి నేను నా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ లోకి వచ్చినప్పుడు మై ఫస్ట్ ఫాదర్ నర్సింగ్ సార్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసేసి అవునా, ఓ వావ్, దట్ ఈస్ గ్రేట్. నా కెరీర్ స్టార్టింగ్ మీ డాడీతో, మీ కెరీర్ స్టార్టింగ్ మాతోనా? వెరీ గుడ్. నర్సింగ్ సార్, మీ అబ్బాయి ఎలా చేశారో రాష్ట్రం మీకు చెప్తాం. అండ్ అఖిల్, బోత్ ఆర్ అఖిల్ అంటండి. సో ఈ రోజు మా టీం అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అందరూ ఎన్ఎం ఫుడ్స్ టీ షర్ట్స్ లో ఉన్నారు. అదర్ దెన్ మా సుజాత. నువ్వు మధ్యలో ఢిల్లీ కదా అని నేను వచ్చేసాను. ఐఎమ్ అ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్. అందుకని నేను మేకప్ మ్యాన్స్ ని అలాగా పిలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేసేటప్పుడు రోజు మేకప్ వేసుకుని వంటలు చేయలేదు కాబట్టి పుట్టి కాజల్ అండ్ లిప్స్టిక్ పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు హీరో బ్రాండ్ అంబాసిడర్స్ కాబట్టి వాళ్ళంత స్టైల్ మెయింటైన్ చేస్తారు. నేను చేసేదాన్ని కాబట్టి నేను అంత స్టైల్ మెయింటైన్ చేయలేదు. తొందరగా ఇచ్చేస్తే షూట్ స్టార్ట్ చేద్దాం. అర్థం పట్టుకుంటున్నాము, అటు ఇటు చేస్తాం. ఎట్లా పెట్టుకుంటారు? ఇక్కడ నుంచి ఇట్లా అవుతున్నవే. నన్ను చూసి కాపీ కొట్టావాలి. సన్నగా కనపడాలి. సన్నగా కనపడాలి. నేను శ్రీధర్ అయ్యి వాట్ అందంగా కనిపించాలి. సన్నగా కనిపించడం అందంగా కనిపిస్తా. పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు నేను నిన్ను పొందానే. రెడీ. అరే వాళ్ళు తీసిన తర్వాత ఇలా అంటారు. చూసుకుంటారు. ముందు తీసుకో. డైరెక్షన్ చేస్తాను. ఇలా కాదు, ఇలా ఫ్రంట్ నుండి పెట్టదు, ఇలా సైడ్. మరి అంత సైడ్ కూర్చో. మరి అంత సైడ్ కాదు, కొంచెం. వావ్ వావ్. ఏసీ పెట్టించండి హర్ష. ఆఫీస్ టు సమ్మర్ ఏసీ పెట్టుకుంటామా? ఏసీ ఇప్పుడైనా పెట్టించచ్చు. మన కష్టం తెలియాలని ఏసీ పెట్టించు. ఇంట్లో ఏసీ, ఇక్కడే కిందున్నాయా పైన ఉన్నాయా అని చెప్తూ ఉండండి. అన్ని వెళ్తుంది, అన్ని ఎవరు తెలియకర్లా. చేయడం ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఐ డూ ఇట్ ఫర్ మై ఛానల్. సైడ్ ఈ లుక్ ఓకేనా? కూడా కొంచెం ఇది ఓకేనా? ఇది చీట్ చేయరా? మరి అంత జస్ట్ కొంచెం చూసానా లేదా ఎటు చూస్తున్నట్టు ప్రోడక్ట్ ని చూడాలంటే కొంచెం ఇలా చూస్తే బెటర్ ఏమో. చూడండి, లుక్ చూసుకోండి మీరు. ఈ లుక్ చూస్తే నేను ఫిక్స్ చేసుకుంటా. ఇటొకటి ఇటొకటి. ఈ హ్యాండ్ పైన రైట్, ఈ పైన పైన అక్కడ ఉంటుంది. పైన ఇక్కడ ఉంటుంది ప్రోడక్ట్. పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నార్మల్ లేదంటే జస్ట్ లుక్ కోసం చేతిలో పెట్టుకోండి, చూపించండి, మనం పోస్ట్ పెట్టేస్తాం.
Yes. ఇది ఒకటి చేద్దామా? ఇది వాడికి చూపించేటట్టు వచ్చేది. కొంచెం పైకి పెట్టుకో. ఇలా చేయనా? అది ఓకే. మరి ఎంత పైకి వస్తుంది కొంచెం. చూడొచ్చు ఆ ప్రోడక్ట్ ని. వాడేటప్పుడు కొంచెం టేస్ట్ చేస్తున్నట్టు అయితే ఇది ఇక్కడ ఉంటుంది హ్యాండ్. అలా కేక్ పెట్టుకుంటాం కదా. రెడీ? పెట్టేసుకోమండి. ఫుల్గా ఉంది. మరి నోట్లో పెట్టేసుకోండి. పెట్టుకున్నామా లేదా అన్నట్టు పెట్టుకుంటాం. నోట్లో పెట్టిన ఫుల్ పెట్టుకున్నానా లేదా అనేది లైట్ గా పైన. ఓకేనా? నాకేసుకో అది కూడా. నాకేసా. ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ప్రాన్స్ పికిల్ ఇట్లా అన్నంలో కలుపుకుంటా. ఏమంటాడో చూద్దాం. కొంచెం స్పైసీగా ఉంటుంది ఇవ్వండి సార్. ఓన్లీ దాని అజుగా వచ్చేసింది కరెక్ట్గా దాని కూడా చేయగలిగింది. ప్లాస్టిక్ ఓకే వెరీ గుడ్. దాని ప్రౌడ్ మేడం తినిపిస్తుంది. అది ఆయన ఆయన తీసుకుంటే రాలేదు. ఆయన ఈ యాంగిల్లో బాగుంటుంది. సార్ మరీ ఇలా పడుకోకుండా జస్ట్ నార్మల్ క్యారీ రెడీ? రెడీ మ్యామ్. రైట్ రెడీ అలానే ఉండండి. రెడీ ఓకే డన్. నేను చెప్పడం మర్చిపోయింది. హెయిర్ కొంచెం ఇద్దరు ఒకసారి తీసుకోవాలి. ఒకసారి హెయిర్ ఒకసారి ఒకసారి హోమ్ చేసుకోండి. మా ఆయనకి నచ్చిన యాంగిల్స్ లోనే షూటింగ్ జరుగుతుందండి. ఆయన రైట్ సైడ్ బాగుంటుందండి. ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద ఫేస్. అది నాకు అలా ఏం లేదు. నాకు ప్రోడక్ట్ షూట్ జరిగితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో మా ఆయనకి ఇప్పుడు రొయ్యలు పచ్చడి పెడుతున్నాను. విజయవంతంగా 2 రొయ్యలు అయిపోయాయి. అందరూ ఆయనకే చేయండి అమ్మా. ఆయన ఒక అసిస్టెంట్ లాగా లేదు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ఆయనకి పని చేస్తున్నారు. కారణం అయితే ఏంటంటే నిమ్మకాయ పచ్చడి అడిగినప్పుడు తిన్నప్పుడు అమ్మ వాటర్ కావాలని అడగలేదు నువ్వు. స్మైల్ 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 స్మైల్. ఇంకా మీరు కొంచెం ఎగబెట్టి ఐస్ ఓపెన్ చేయండి. ఏదమ్మా మంచిగా ఇవాళ రోజు పచ్చడి తింటే ఇంక అంతే అండి పరిస్థితి. బట్ నేను నిజంగా రోజు తినను. ప్రమోషన్ కోసం ఆ చిన్నది కొంచెం టేస్ట్ చేస్తాను అంతే. నేనైతే రోజు పచ్చడి తిన్నాను. So today cameraman's అందరికి I'm going to give our special dry fruit laddu. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి షూటింగ్ చేయడానికి. ఏం మిక్స్ చేయలేదు. షుగర్ గిగ్గర్ ఏమి ఉండదు అక్కడ. న్యాచురల్. It's completely natural. ఓకే ఓకే. Dry fruit laddu already. ప్రొఫెషనల్ గా మేము ఈ రోజు షూట్ చేయలేదు మా బ్రాండ్ కోసము. After 1 year, I think 1.5 years. This is the 1.5 year. 1 year. 1.5 year. 1.5 year lo first time
మన ఎన్ఎం ఫుడ్స్ ఫోటోషూట్ చేస్తామండి. కరెక్ట్ గా చెప్పాలంటే 1 year 8 months ఇన్ని రోజులు 9 months 1 year 9 months మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత ప్రొఫెషనల్ షూట్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ప్రాపర్ కెమెరామెన్స్ అందరినీ పెట్టి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకు చేస్తున్నాము అని అంటే కూడా రీజన్ ఏంటంటే గ్రో అవడానికి, బిజినెస్ ఇంకా గ్రో అవడానికి, అంటే ఇది అందరికి ఉపయోగపడుతుంది. మేమే కాదు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఈ ఫోటో షూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని మేము ముందే స్టార్ట్ చేయొచ్చు, బట్ ఏంటంటే మనకి మేమున్న బిజీ టైంలో మాకు టైం సెట్ అవ్వక కొంచెం తొందరగా చేయలేకపోయాము. బట్ ఫైనల్లీ ఈ రోజు ఫోటో షూట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది అన్నమాట. అవును, ఎందుకంటే ఒక బ్రాండ్ వాల్యూ అనేది మనము మార్చుకోవాలి ఎప్పటికప్పుడు. వీ హ్యావ్ టు చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2025 is going to be a very good change for us అన్నమాట. లోగోతో రాబోతున్నాము ఎన్ఎం ఫుడ్స్ ని, చూడండి ఎలా ఉంటుందో. చాలా ప్రిపేర్ అవుతున్నాము. సో లెట్ us see. కొంచెం షూట్ అయితే అయ్యింది, ఇప్పుడు డ్రెస్ చేంజ్కి వెళ్తున్నాం అనమాట. మెయిన్ షూట్ స్టార్ట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అవుట్పుట్ అంతా వచ్చేటప్పటికి మీకు ఇది జాన్యువరి రిలీజ్ చేస్తాం ఎపిసోడ్. సో అప్పుడు మీకు చూపిస్తామన్నమాట ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది, హౌ ఇస్ ద అవుట్పుట్ అనేది అప్పుడు ఫైనల్ పిక్చర్ అప్పుడు చూపిస్తాం. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద డ్రెస్ చేంజ్. కీప్ వాచింగ్. పౌడర్ పడకి పెట్టావు. ఇక్కడ దొక్కి ఇక్కడ ఒకచోట పెట్టండి. ఏదో ఓకేనా? ఓకే, బాగుంది కదా. అంటే వైట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి నాలుగు ఏంటంటే జస్ట్ ఇట్లా ఎన్ఎంఎం ఉంటుంది కదా, వాటి మీద సో మీరు ఇట్లా నార్మల్ గా చేపెడితే ఇక్కడ కింద టెక్స్ట్ వస్తుంది. ఓకే, అదొక వెరైటీ తీసుకున్నాము. సో నేను సో మీరు ఇట్లా చేయబెట్టండి సార్ కూడా ఇండివిజువల్ తీసుకున్నాం. ఇండివిజువల్ అంటే ఇలా ఓకే ఓకే. సో దే విల్ బి హ్యాంగింగ్. ఓకే ఓకే. మరి కొంచెం ఇది ఓకేనా? ఇట్లా ఉంటారా? నువ్వు ఇట్టుండాలి, చిట్టుండాలా సార్? అవును, అంటే నార్మల్ ఇండివిజువల్ సార్ మళ్ళీ చేసుకుంటాం. గ్యాప్ వచ్చేస్తుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా వస్తుంది సార్? రెండు తీస్తా, రెండు తీసుకోండి. విచ్ ఎవర్ యూ ఫీల్. ఐ గివ్ రైట్, ఐ గివ్ లెఫ్ట్. బట్ ఇద్దరం అది చేయడం. లైట్లన్నీ సెట్ అయినాయి కదా. ఎవరైనా చూస్తే నేను అబ్నార్మల్ ఏంటి తీయట్లేదు. చిన్న మరి నువ్వు న్యాచురల్ ఉండదు చిన్న. బాగుంది. ఇలా ఇస్తే మీరు తింటున్నట్టు పెట్టండి. కొంచెం నోరు ఓపెన్ చేయి. కొంచెం ప్రొఫైల్ నన్ను చూడండి. లడ్డూనే కనిపించట్లేదు నీ చేతిలో. చిన్న చేయి కదా అంతే. ఓకే ఓకేనా?
నేను అదే అన్నా చూపించిన ఒకటి లడ్డు తీసుకుంటారు అంటే పాంతుగా నేను అనుకుందా చూపించాను. కృష్ణుడు ఊహించుకోవాలా? నేను ఊహించుకుంటాము. నేను ఊహించుకుంటే కరెక్ట్ గా వస్తాయి ఎక్స్ప్రెషన్. అందుకే నిన్నైతే నా చేసి బలిసిన లేకపోయిందిరా. అంటే చిన్న కోరుంటే బాగుంది. ఒకటి ఇలా పెట్టుకుంది. ఇలా ఉంటుంది. ఓకేనా? Shrikar, those are the things which we use every day. కానీ ఇప్పుడు అవసరం లేదా మీకు? ఇలా పెట్టినా లేకపోతే ఎన్ని ఫుడ్స్ కవర్ చేస్తున్నాం అంటే నార్మల్ గా వాటిస్తున్నట్టు కొంచెం ముందు నేను చెప్పా చూసుకోవాలి. చరణ్ నువ్వు చూడవు కదా, చూస్తే ఆశ్చర్యపోతావు. ఇంకా పల్లెకి ఉందా? వాడుతుంది నా కోసం. ఫైనాన్షియల్ అంటే నడుంది పోస్తుంది ఎక్కువ నాన్న. మీరు చూస్తున్న పిక్స్ అన్నీ కూడా మన ఎన్ఎం ఫుడ్స్ ప్రోడక్ట్స్ అండి. పళ్ళు కానీ, పచ్చళ్ళు కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఎన్ఎం ఫుడ్స్, మా ఎన్ఎం ఫుడ్స్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ తెలియకని కాదు, ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ ఎదగాలి కాబట్టి మనం స్టార్టింగ్ లో ఫోన్ తో మాత్రమే ఫొటోస్ తీసుకుని అప్లోడ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఒక ఫోటో షూట్ లాగా పెట్టి అండ్ మంచి మంచి పిక్స్ తీసి అండ్ మన వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. వెబ్సైట్ అనేది పండగ తర్వాత ఇంకా మొత్తం డిఫరెంట్ గా ఉంటుందండి. కొత్త రూపం మీరు చూస్తారు వెబ్సైట్ లో. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. మీరు మా మీద చూపించిన ప్రేమ, మీ ప్రోత్సాహం, మీ నమ్మకం ఇవన్నీ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. అది హెయిర్ క్యాప్ అరే హెడ్ క్యాప్ ఇవ్వరా? మీరందరూ ఈ 2025లో కొత్త ప్రోడక్ట్స్తో చాలా అంటే బోలెడన్ని కొత్త ప్రోడక్ట్స్తో అలాగే కొత్త ఛాలెంజెస్తో మేము ముందుకు రాబోతున్నామండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేంటంటే చాలా ధైర్యంగా కూర్చున్నారు. కార్ రేస్ అండి. శ్రీరామ్ ప్లీజ్.